పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చదువు లేక చాలా మంది కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శత్రుసేనలను కట్టడి చేసి దేశాన్ని కాపాడే శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం భారత త్రివిధ దళాలకు ఉందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. పాక్తో జరుగుతున్న యుద్ధంలో ఏపీకి చెందిన జవాను మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు నేతలు. పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రావద్దన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరి అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారన్నారు. అనంతపురం జిల్లా హంద్రినీవా కాల్వ విస్తరణ, లైనింగ్ పనులు పరిశీలించారు బాబు. తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదన్నారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు చంద్రబాబు. నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడుగా ఉన్నాడు. శత్రు సేనలను కట్టడి చేసి దేశాన్ని కాపాడే గొప్ప శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం భారత త్రివిధ దళాలకు చాలా ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు భారత్ కు అవసరమన్నారు పవన్ కళ్యాణ్. తనకు Z+ భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆశించాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. తన ఇల్లు, కార్యాలయాల దగ్గర భద్రత, వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్ల సౌకర్యాలు కల్పిస్తూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు జగన్. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసింది న్యాయస్థానం. సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీ నాయక్ యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దేశం కోసం మురళీ నాయక్ వీర మరణం పొందారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు షర్మిల. ఈ నెల 11న తిరుపతిలో మాలల ఆత్మీయ సభ జరగనుంది. ఆశా కన్వెన్షన్ లో జరిగే భారీ సభకు ముఖ్య అతిథిగా చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతారని తెలిపారు మాలల జేఏసీ నేతలు. మాలల ఆత్మగౌరవ సభకు పెద్ద సంఖ్యలో మాలలు హాజరై సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.